ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజా ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఎలాగుంది? షుగర్ లెవెల్స్ నార్మల్ స్థాయికి వచ్చాయి. సురేష్, ఇప్పుడు ప్రస్తుతం రోజా నిమ్స్ హాస్పిటల్ దగ్గర చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి అంతా కూడా నిలకడ ఉందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. అయితే లోపలికి వెళ్ళిన మహిళా ఎమ్మెల్యేలు అయితే ఇక్కడ ఉన్నారు, వాళ్ళు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు లోపలికి వెళ్ళారు హాస్పిటల్ లోపలికి, ఆమె పరిస్థితి ఎట్లా ఉంది? రోజా గారి పరిస్థితి చూస్తే నిజంగా చాలా బాధ అనిపించింది. ఆవిడ పిల్లలు ఇద్దరూ కూడా ఏడ్చే పరిస్థితి. అంటే మదర్ని చూసి మా తల్లికి ఏమైపోద్దా అని చెప్పేసి బాధపడడం జరిగింది. చూసి మా మహిళా ఎమ్మెల్యేలు అందరం కూడా చలించిపోయాం రోజా గారిని చూసి. బీపీ ఏంటంటే ఫ్లక్చువేషన్స్ అనేది 190 నుంచి 150కి కొంచెం ఇప్పుడు బాగానే ఉందని అన్నారు. ముందు ముందు ఎలా ఉంటుందో మరి చూడాలి. మేడం, ఒక మహిళా ఎమ్మెల్యేని కూడా చూడకుండా పోలీసులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించి ఆమె గాయపరిచారని చెప్పి కూడా మీరు ఆరోపిస్తున్నారు. దీనిపైన ఏమంటారు? అసలు ఎంత దారుణం అంటే రాష్ట్రంలో మహిళల సమస్యల గురించి ఎక్కువ గొంతెత్తి మాట్లాడేది రోజా గారు. ఆ విషయం యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మహిళలకి తెలుసు, ప్రతి ఒక్క పౌరుడికి కూడా తెలుసు. ఈరోజు మహిళల సమస్యల గురించి గట్టిగా ఎక్కడ మాట్లాడతారు, ఎక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తారు అన్న దురుద్దేశంతో ఈరోజు కుట్రపూరితంగా రోజా గారిని ఇరికించడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళా ఎమ్మెల్యేలుగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం తీరు మార్చుకుపోతే మహిళలే రాబోయే కాలంలో బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మేడం, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? బీపీ ఫ్లక్చువేషన్ అయితే 190 నుంచి ఇప్పుడు 150 అంటున్నారు. ఆవిడకి రెస్ట్ ఇస్తేనే కానీ ఆవిడ కోలుకోలేని పరిస్థితి అని చెప్పేసి డాక్టర్స్ చెప్పారు. అంటే పోలీసులు తోపులట్లా గాయాలు కూడా ఏం చెప్పుకున్న వార్తలు వినిపిస్తున్నాం, దీనిపైన ఏమంటారు? అక్కడ అసెంబ్లీలో నేను లోపలికి వెళ్ళి నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు అని చెప్పేసి స్పీకర్ గారు లెటర్ ఇద్దామని చెప్పేసి రోజా గారు రావడం జరిగింది. కానీ అక్కడ మార్షల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు రావడానికి వీలేదని చెప్తే సరే అయితే నేను నా కారులో వెళ్ళిపోతానని రోజా గారు చెప్పడం జరిగింది. దానికి కూడా వాళ్ళు ఓకే చెప్పకుండా బలవంతంగా ఏదో ఒక దొంగను దేశద్రోహను లాక్కెళ్ళినట్టుగా పోలీస్ వ్యాన్లో లాక్కెళ్ళి ఆ తర్వాత ఆవిడ స్పృహ తప్పి పడిపోయినా కూడా అంబులెన్స్ తీసుకురావడానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రోజా గారిని చూడాలని చెప్పేసి అడిగినా కూడా వాళ్ళు పోలీసులు వాగ్వాదం చేశారు అని అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళల పట్ల ఎటువంటి తీరు ఈ ప్రభుత్వం బిహేవ్ చేస్తుందన్నది ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మొత్తం మీద అప్పుడు రోజా పరిస్థితి కూడా నిలకడగా ఉందని చెప్పి కూడా ఎమ్మెల్యే చెప్తున్నారు. అయితే మనతో పాటు ఇంకో ఎమ్మెల్యే ఉన్నారు, ఆమె మరిన్ని చేసుకున్నాం. మేడం చెప్పండి, ఇప్పుడు మీరు రోజా దగ్గరికి వెళ్ళారు, ఇప్పుడు ఆమె పరిస్థితి ఎట్లా ఉంది? ఆవిడ చాలా ఆందోళనతో ఉన్నారు. ఆమె తాలూకా బీపీ లెవెల్ ఆవిడ చాలా అంటే ఎందుకు నేను ఏ తప్పు చేయనప్పుడు ఈ ప్రభుత్వం నాకు ఇంతలాగా అనగదొక్కే కార్యక్రమం చేపడుతుంది, అనుక్షణం నన్ను వెంటాడుతుంది, నన్ను ఏదో రకంగా కుట్ర చేసి తను బాధించే కార్యక్రమాన్ని ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్లోనున్న ప్రజలందరూ దీన్ని గమనించారు. ఆ విషయంలో ఆవిడ చాలా బాధపడ్డది. ఎందుకంటే నేను ఏ రకమైన కామెంట్ చేయలేదు. అందరూ అరిచే విధంగా మేము అన్ని నినాదాలు చేస్తున్నప్పుడు అందరితో పాటు మేము చేసేటప్పుడు నన్ను ఒక్కరితోనే కావాలని కక్షపూరితంగా దురుద్దేశంతో చేసింది అనేది ఆవిడకి చాలా బాధించింది. అదే క్రమంలో మేము కూడా చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే నిన్నంతా మేము 55 మంది ఎమ్మెల్యేలు అందరం కలిపి అనే నినాదాలనే ఆమె కూడా అన్నారు. అలా అటువంటప్పుడు ఆమెని కేవలం కక్షపూరితంగా ఆవిడొక్కరే బాగా నిలదీసి అడుగుతున్నారు మాకు అని 1 సంవత్సరం పాటు ఈవిడికి నిషేధిస్తే మాకు ఫ్రీగా మేము ఆడిందే ఆట పాడిందే పాటగా చేసుకోవచ్చన్న దురుద్దేశంతో ఈమెని ఈ రకంగా బాధ పెట్టడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒక చట్టసభల్లో ఒక శాసనసభ్యురాలుగా ఒక మహిళలు కానీ గౌరవంగా మేమందరం ఉన్నాం. ప్రజా సమస్యలు అలాగే ముఖ్యంగా మహిళల తరఫున మేమే పోరాడుతున్నాం. ఎందుకంటే ఈరోజు డ్వాక్రా మహిళల గురించి కూడా మేమే బాధపడుతున్నాం. అలాగే అంగన్వాడీ జీతాలు పెంచమని వారి తాలూకా జీవితంలో వారు కూడా ఒక ఉద్యోగం చేసుకునే విధంగా వారికి పూర్తి స్థాయిగా అన్ని సౌకర్యాలు కల్పించమని అడిగాము. అలాగే ఆశా వర్కర్ల గురించి ప్రతి ఒక్క సమస్య గురించి. ఎందుకంటే ఈ ప్రభుత్వం కేవలం పక్షపాత ధోరణితో ఈ కమిటీలు వేసి జన్మభూమి కమిటీల పేరుతో ఇప్పటికీ కూడా పెన్షన్ల విషయంలో తీవ్రమైన అన్యాయం చేస్తుంది. ముఖ్యంగా మహిళలకు, వితంతువులకు, వృద్ధులకు, అలాగే చాలామంది వికలాంగులకు వారికి తోడుగా ఉండాల్సింది పోయి వారికి ఏదో వంకతో ఇప్పటికీ కొన్ని లక్షల పెన్షన్లు కూడా చేయకపోవడము, ఇటువంటివన్నీ మేము నిలదీసేటప్పుడు ఆవిడ బాధ్యత వహించి ముందుగా ఉంటుందన్న దురుద్దేశం మాకెవరు అడిగేవారు ఉండరు అన్నది ఏంటో మరి ప్రభుత్వం చాలా కక్షపూరితంగా చేసింది. దీనికి మేము మహిళా ఎమ్మెల్యేలు అందరం కూడా
తీవ్రంగా ఖండించి రానున్న రోజుల్లో కూడా ఇటువంటి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే మేము ఊరుకోమని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మేడం మీరు చెప్పండి, ఈశ్వరి గారు కేవలం రోజా పైన కక్ష సాధించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు పాల్పడుతుందని చెప్పి అంటున్నారు. అదేవిధంగా మార్షల్ ఇష్టం వచ్చినట్టు కూడా రోజును లాగి అనేక ఇబ్బందులు పెట్టారని చెప్పి అంటున్నారు. దీనిపైన ఏమంటారు? ఈరోజు ఏదైతే కాల్మనీ సెక్స్ రాకెట్ ఇష్యూ ఉందో దాంట్లో ఆమె మొట్టమొదటి స్పీకర్గా నిన్న చర్చలో మాట్లాడాల్సి ఉంది. ఇదే ప్రభుత్వం ఆ కాల్మనీ సెక్స్ రాకెట్ విజయవాడలో జరుగుతుంది